నమస్కారం వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రానున్న సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించండి. ప్రజలకు విజ్ఞప్తి చేసిన గాలి భానుప్రకాష్. బీజేపీ జనసేన తెలుగుదేశం కలవడం ఒక చరిత్ర. 2014లో కలిసి పోటీ చేశాం, విజయం సాధించాం. తిరిగి 2024లో కూడా అధికారంలోకి వస్తాం పేర్కొన్న గురజాల జగన్మోహన్. నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు 38 లక్షల డొనేషన్ ఇచ్చిన నారా లోకేష్. ఇక వార్తల్లోని వివరాలు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలని గాలి భానుప్రకాష్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీ బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ కార్యక్రమంలో భాగంగా వడమాలపేట మండలం వేమాపురం నందు ఇంటింటికి తిరిగి సూపర్ 6 కరపత్రాలను పంచుతూ ప్రచారం నిర్వహించారు. నగర నియోజకవర్గ తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గాలి భానుప్రకాష్ రానున్న సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించాలని గాలి భానుప్రకాష్ ప్రజలకి విజ్ఞప్తి చేశారు. సురేంద్ర నగరంకి విచ్చేసిన జీడీ నెల్లూరు అసెంబ్లీ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి థామస్, బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలు ఎం నిషితారాజును కలిశారు. ఈ సందర్భంగా నిషితారాజు మాట్లాడుతూ బీజేపీ టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి థామస్ ని గెలిపించాలని సురేంద్ర నగరం ప్రజలను కోరారు. టీడీపీ అభ్యర్థి థామస్ ని దుస్సాలతో సత్కరించారు. బీజేపీ జనసేన తెలుగుదేశంతో కలవడం ఒక చరిత్ర అని గురజాల జగన్మోహన్ చెప్పారు. 2014లో కలిసి పోటీ చేశామని విజయం సాధించామన్నారు. తిరిగి 2024లో కూడా అధికారంలోకి వస్తామన్నారు. మంచి అభ్యర్థులను ఎన్నుకుంటేనే నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందన్నారు. బీజేపీతో టీడీపీ పొత్తు రాష్ట్ర అభివృద్ధికి అవసరమన్నారు. వైఎస్ఆర్సీపీ మైనారిటీలకు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. కులాలు మతాలు విడదీయడమే వైఎస్ఆర్సీపీ లక్ష్యమన్నారు. సోషల్ మీడియాలో తిరుపతి, చిత్తూరు అభ్యర్థుల మార్పులతో వైఎస్ఆర్సీపీ అసత్య ప్రచారాలు చేసి గందరగోళం సృష్టిస్తోందని అన్నారు. చిత్తూరు సుందరమైన స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దుతామన్నారు. చిత్తూరుకి ఆసుపత్రి, యూనివర్సిటీ, వాటర్, రోడ్డు, రవాణా, పరిశ్రమలు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ, రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి, జనసేన టీడీపీ పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థి గురజాల జగన్మోహన్ ను అత్యధిక మెజారిటీతో గెలిపించుకుంటామన్నారు. అప్పుడే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ దుర్గా రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వర చౌదరి, బీజేపీ ప్రధాన కార్యదర్శి అట్లూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అయిన నన్ను అందరికీ ఇంట్రడక్షన్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని పరిచయం చేయడం జరిగింది. అలాగే 2014 కావచ్చు, ఇప్పుడు 2024 కావచ్చు, 1999 కావచ్చు, ఎప్పుడు కలిసిన కూటమి అంటే బీజేపీ కూటమితో ఎప్పుడు తెలుగుదేశం కలిసినా మనకి ఎప్పుడైనా మెజారిటీ బ్రహ్మాండంగా ఉండింది. మీరందరూ గత 2 సార్లు పరిపాలించిన విధానం కూడా చూశారు. అలాగే ఇది 3వసారి మళ్ళీ కూటమి కలిసి 2024లో రాష్ట్రాన్ని కాపాడుకోవడం ఎంత అవసరమో గుర్తించి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ఈ రాష్ట్రంలో జరిగే అరాచకాలపైన యుద్ధమే చేయాల్సి వస్తుంది. కాబట్టి రానున్న 24 ఎన్నికల్లో అఖండ మెజారిటీతో ప్రజలందరూ కూడా ఈ ఎన్డీఏ కూటమికి మద్దతు తెలపాలని ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటూ, పొత్తులో భాగంగా ఎవరైతే ఏ పార్టీ నుంచి అభ్యర్థులు పోటీ చేసినా వారి గెలుపునకు భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కృషి చేయాలని వారు ఆదేశించడంతో ఈరోజు చిత్తూరు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి యువకులు శ్రీ గురజాల జగన్మోహన్ రెడ్డి గారి గెలిపే లక్ష్యంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ శ్రేణులు వారితో కలిసి పనిచేయడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది.
కార్యకర్తలందరూ సమరోత్సాహంతో పనిచేసి వారిని గెలిపించడానికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. ఏదైతే గత 5 సంవత్సరాలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అరాచకాలని, అదేవిధంగా గత 10 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారు చేసిన అభివృద్ధిని వివరిస్తూ మిత్రపక్షమైన తెలుగుదేశం అభ్యర్థి శ్రీ గురజాల జగన్మోహన్ గారిని గెలిపించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వాడల ఇంటింటికి ప్రచారాన్ని అభ్యర్థితో కలిసి 3 పార్టీలతో సమన్వయం చేసుకుంటూ వారి గెలుపునకు కృషి చేస్తారని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి వారిని పరిచయ కార్యక్రమం చేయడం జరిగింది. తిరుపతిలోని శ్రీ స్వామి హతీరాజీ మఠానికి చెందిన భూమిలో ఆక్రమణ ఫోటోలు తీసేందుకు వెళ్లిన సిబ్బందిపై ఆక్రమణదారులు దాడి చేసినట్లు ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు తెలిపారు. మఠం కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనపై ఎండోమెంట్ కమిషనర్ ద్వారా కలెక్టర్ కి, ఎస్టేట్ కి లెటర్ పెట్టామన్నారు. నవీన్ అనే వ్యక్తి సూత్రధారుడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. తిరుపతి హతీరాంజీ మఠంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మఠం ఫిట్ పర్సన్ రమేష్ నాయుడు మాట్లాడారు. తిరుపతి ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న మఠం భూమి 242/Bలో 9.82 సెంట్ల భూమి ఆక్రమణకు గురైందని, చిన్న రంగయ్య, పెద్ద రంగయ్య అనే 2 వ్యక్తులు ఆక్రమించుకున్నారని తెలిపారు. నవీన్ అనే వ్యక్తి సూత్రధారుడని, అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ఎంఆర్పల్లె పోలీస్ స్టేషన్ ఎదురుగా మఠం భూమిని కొందరు పోలీసు ఉన్నతాధికారులు కూడా కొనుగోలు చేశారని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని వెల్లడించారు. మఠం భూముల జోలికి వస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మా స్టాఫ్ మెంబర్స్ని విపరీతంగా హింసించారు. చాలా ఇబ్బందికరంగా మాట్లాడటమే కాకుండా వాళ్ళకి ప్రాణహాని కలిగించే విధంగా కూడా ప్రయత్నించారు. మేము కూడా ఈ విషయం మీద పోలీసుకు కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. స్వామి హతీరాంజీ మఠం భూముల్ని కాపాడటమే మా ప్రధాన ధ్యేయం. మేము మహంత్ తర్వాత ఈ మఠాన్ని పరిపాలనా బాధ్యతలను స్వీకరించిన తర్వాత తిరుపతిలోని కానీ, తిరుపతి చుట్టుపక్కల కానీ కొత్తగా జరిగే ఆక్రమణలను నిర్మూలించడానికి మేము అన్ని విధాలా ప్రయత్నిస్తున్నాము. మాకు పబ్లిక్ నుంచి విపరీతమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడినప్పటికీ మా సాయశక్తుల ఎంక్రోచ్మెంట్స్ని రిమూవ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాము. బుద్దిపట్లలో చేస్తున్నాము, తుమ్మలగుంటలో చేస్తున్నాము, ఇక్కడ పద్మావతి కళ్యాణ మండపం పక్కన చేస్తున్నాము, చెంచులక్ష్మీ కాలనీలో చేస్తున్నాము. ప్రతి చోట కూడా మాకు పబ్లిక్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత ఎదురవుతుంది. భూమి మఠం భూమి కాదని ఎవరూ చెప్పట్లేదు, కానీ అన్నీ తీసేసి రండి అంటారు. మేము పెద్దవాళ్ళ జోలికి కూడా వెళ్తున్నాము. ఇప్పుడు ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో మేము ఏదైతే ఎంక్రోచ్మెంట్ రిమూవ్ చేయాలని మేము ప్రయత్నించామో అది పెద్ద వాళ్ళు ఉన్నారు. కొంతమంది పోలీసు ఉన్నతాధికారులు కూడా అక్కడ బిల్డింగ్లు కొన్నారనేది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాళ్ళ మీద కూడా ఎస్పీ గారికి కంప్లైంట్ ఇస్తాము. మఠం భూమి జోలికి వస్తే చిన్నవాళ్ళని కాదు, పెద్దవాళ్ళని కాదు, ఎవరిని కూడా ఊరుకునే పరిస్థితి లేదు. అందరి మీద యాక్షన్ తీసుకుంటామని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాం. ఆ స్థాయిలో వాళ్ళు దీనికి సహకారం అందిస్తేనే వీళ్ళు ఏంటంటే చాలా పెద్ద వ్యవహారాలు నడిపించే గ్యాంగు. దీనికి ఎస్పీ గారు, కలెక్టర్ గారి స్థాయిలోనే మేము వారి సహాయాన్ని కోరుతాము. వారి సహాయం తీసుకొని ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్ ఆపోజిట్లో ఉన్న ల్యాండ్ మాఫియా అంతైతే మేము చూస్తాం. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఈరోజు ఉదయం విఐపి విరామ సమయంలో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా నారా భువనేశ్వరి, నారా లోకేష్, నారా బ్రాహ్మణి శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు మహద్వారం వద్ద స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా టీటీడీ అధికారులు తీర్థ ప్రసాదాలు అందించారు. నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నదానం ట్రస్ట్ కు 38 లక్షలు డొనేషన్ ఇచ్చి అన్నదానంలో భోజనం చేశారు. శ్రీవారి భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించారు.
ప్లీజ్ సార్, ప్లీజ్ ఫాస్ట్. ఈ రోజు జూ పార్క్ నందు ప్రపంచ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని జూ ఆవరణలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రపంచ అడవుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతిలోని ఎస్పీ జూ పార్క్ నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని జూ క్యూరేటర్ సెల్వం ప్రారంభించారు. అడవులను రక్షించుకోవడం ద్వారానే మనిషి తన మనుగడ సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. మనిషి తన అవసరాల కోసం అడవులను నరికివేయడం వలన అనేక విపత్తులు సంభవిస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. సమస్త జీవరాశులకు అడవులే మూలాధారమని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్వి యూనివర్సిటీ మాజీ వైస్ ఛాన్సలర్ రామ్మూర్తి, ఫారెస్ట్ అసిస్టెంట్ కన్సర్వేటర్ నాగభూషణం, జూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కుప్పం నియోజకవర్గం గుడిపల్లె మండలం కుప్పిగానిపల్లి పంచాయతీలో పనిచేస్తున్న 13 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాబోయే ఎన్నికల్లో మరోసారి సీఎంగా జగన్ను, కుప్పం ఎమ్మెల్యేగా భరత్ను గెలిపించుకోవడానికి తమ వంతు కృషి చేస్తామని వాలంటీర్లు పేర్కొన్నారు. గుడిపల్లి మండలం కుప్పిగానిపల్లి పంచాయతీలోని గ్రామ వాలంటీర్లు రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాలు వాళ్ళకి ఏదైతే వాలంటరీ వ్యవస్థను క్రియేట్ చేసి ఉద్యోగం అనేది 50 ఏళ్ళకి సర్వీస్ చేయడానికి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి ఉద్యోగం ఇప్పించినారో, ఇప్పుడు ఎన్నికల్లో వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజల నుంచి జగన్మోహన్ రెడ్డికి స్థానికంగా ఉన్న ఎమ్మెల్సీ భరత్ సార్ గారికి సపోర్ట్గా ఉండాలంటే ఎన్నికల నిబంధనల ప్రకారం వాళ్ళు వాలంటీర్లుగా ఉండుకుద్దని ఒక జీవో ఇచ్చినారు ఎన్నికల కమిషనర్. తద్వారా వీళ్ళందరూ మాకు ఎంతో నిరుద్యోగులుగా ఉన్న వాలంటరీ వ్యవస్థ క్రియేట్ చేసి 5 సంవత్సరాలు ఎంతో గౌరవంగా మమ్మల్ని చూసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు రాబోయే వచ్చే 5 ఏళ్ళలో కూడా తను సీఎంగా ఉండాలంటే ప్రజల మద్దతు కావాలి. అదేవిధంగా ఎలక్షన్లో పాల్గొనాలంటే మనకి ఏదైతే కమిషనర్ ద్వారా వాలంటీర్లు ఎలక్షన్లో పాల్గొకూడదని ఏదైతే నిబంధనలు పెట్టినారో దాని ద్వారా మా కుప్పిగానిపల్లి పంచాయతీలో ఉన్న 14 మంది వాలంటరీ ఉద్యోగాలకి రాజీనామా చేస్తూ గన్ షాట్గా రాబోయే ఎలక్షన్లో పాల్గొని వాళ్ళు ఏదైతే 50 ఏళ్ళకి సర్వీస్ చేసినారో వాళ్ళందరూ ప్రజల మద్దతు కోరి ప్రతి ఒక్కరూ ఎలక్షన్లో పాల్గొనాలని వాళ్ళు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు మా వాలంటీర్లు అందరూ ముందుకొచ్చి అందరూ మూకుముడిగా రాజీనామాలు చేసి రాబోయే ఎలక్షన్లో ఈ కుప్పం నియోజకవర్గంలో గుడిపల్లి మండలంలో కుప్పిగానిపల్లి పంచాయతీలో భరత్ సార్ గారికి అత్యధిక మెజార్టీతో ప్రజల మద్దతు తీసుకొని వాళ్ళకి మద్దతుగా ఉండాలని మా వాలంటీర్లందరూ నిర్ణయం తీసుకున్న దానికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. కుప్పం మున్సిపల్ పరిధిలో 13వ వార్డులో కౌన్సిలర్ హంస సోమశేఖర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కొత్తపేటలో వెలిసిన వినాయక స్వామి ఆలయంలో ఎమ్మెల్సీ భరత్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే ఎన్నికల్లో కుప్పం ఎమ్మెల్యేగా తనకు ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనకు అవకాశం కల్పిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తామన్నారు. వైసీపీ హయాంలో కుప్పంలో అనేక అభివృద్ధి పనులు చేశామని ఎమ్మెల్సీ భరత్ ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ మునిరాజ్, వైసీపీ నేతలు హరి, మోహన్, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో అరుదైన న్యూరో సర్జరీ కీహోల్ శస్త్రచికిత్స విజయవంతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కుప్పం పిఎస్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మెడికల్ సూపరింటెండెంట్ సుబ్రహ్మణ్యం, న్యూరో సర్జరీ వైద్యులు మయూర్, వినయ్ కుమార్ మాట్లాడారు. మూర్ఛ వ్యాధితో బాధపడుతున్న జయమ్మకు సిటీ, ఎంఆర్ఐ స్కాన్లు నిర్వహించామన్నారు. ఈ నేపథ్యంలో జయమ్మ మెదడులో కణితి ఉన్నట్లు గుర్తించి కీహోల్ శస్త్రచికిత్స నిర్వహించడం జరిగిందని వైద్యులు మయూర్ తెలిపారు. ఇతర ఆసుపత్రిలో కీహోల్ శస్త్రచికిత్స చేయాలంటే సుమారు 10 లక్షల రూపాయలు ఖర్చవుతుందని పేర్కొన్నారు. కుప్పం పిఈఎస్ ఆసుపత్రిలో కేవలం 3 లక్షల రూపాయలకే కీహోల్ శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు.
7 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యంగా ఉందన్నారు. శస్త్రచికిత్స విజయవంతం కావడానికి కృషి చేసిన వైద్యులను, మెడికల్ సూపరింటెండెంట్లను ఆయన అభినందించారు. ಮೋಸ್ಟ್ ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಅಂದರೆ ಅನಸ್ತೇಷಿಯಾ ಸರಿಯಾಗಿ ಕೊಟ್ಟಿಲ್ಲ ಅಂದರೆ ಆಪರೇಷನ್ ಮಾಡುವಾಗ ಪೇಷಂಟ್ಗೆ ಏನಾದರೂ ಪ್ರಾಬ್ಲಮ್ ಇದ್ರೆ ಏನಾಗುತ್ತೆ, ಚಿಕ್ಕದು ಜಾಗದಿಂದ ಆಪರೇಷನ್ ಮಾಡ್ತೀವಲ್ವಾ, ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಡ್ಯಾಮೇಜ್ ಆಗಿದೆ. ಸರ್, ಹೆಡ್ ಆಫ್ ದ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಡಾಕ್ಟರ್ ಮೋಹನ್ ಸರ್ ಅವರು ತುಂಬ ಚೆನ್ನಾಗಿದೆ. ಅವ್ರ ಟೀಮ್ ಪೂರ್ತಿ ಕೋಆಪರೇಟ್ ಮಾಡಿಕೊಂಡು ಚೆನ್ನಾಗಿ ಅನಸ್ತೇಷಿಯಾ ಕೊಟ್ಬಿಟ್ಟು ಅವರು ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ ನಮ್ಮ ಟೀಮ್ಗೆ. ನೆಕ್ಸ್ಟ್ ಈಸ್ ಮೈ ಸರ್ಜರಿ ರೆಸಿಡೆಂಟ್ ಡಾಕ್ಟರ್ ಪೂಜಾ. ಶಿ ಹ್ಯಾಸ್ ಡನ್ ವೆರಿ ನೈಸ್ ಅಸಿಸ್ಟೆಂಟ್ಸ್ ಫಾರ್ ದ ಕೇಸ್. ಇಲ್ಲಿ ಒಂದು ನಮ್ಮ OT ನರ್ಸ್ ನೀಲಮ್ಮ ಸಿಸ್ಟರ್ ನಾನು ಬಂದು ಈಗ ಇಲ್ಲಿ 2 ವರ್ಷ ಆಗಿದೆ. ಅರೌಂಡ್ 200 ಸರ್ಜರೀಸ್ ಮಾಡಿದ್ದೀನಿ ನಾನು ಇಲ್ಲಿ. ನೀಲಮ್ಮ ಸಿಸ್ಟರ್ ವಿದೌಟ್ ಮೇಕಿಂಗ್ ಎನಿ ಸೌಂಡ್ ಶಿ ವಿಲ್ ಸಪೋರ್ಟ್ 7 hours, 8 hours, 10 ಗಂಟೆ, ಎಷ್ಟು ಗಂಟೆ ಇರಲಿ ನಮ್ಮ ಜೊತೆಗೆ ನಿಂತ್ಕೊಂಡು ಸರ್ಜರಿ ಸಪೋರ್ಟ್ ಮಾಡ್ತಾರೆ. ನಮ್ಮ ಜೊತೆಗೆ ಶ್ರೀನಿವಾಸಲು ಅವರು ಇದ್ದಾರೆ, ಅವರು OT ಟೆಕ್ನಿಷಿಯನ್. ಅವ್ರ ಎಲ್ಲ ಮಷೀನ್ಗಳು ಯಾರು ಕನೆಕ್ಟ್ ಮಾಡ್ತಾರೆ, ಶ್ರೀನಿವಾಸಲು ಮತ್ತೆ ಅವರ್ ಬಯೋಮೆಡಿಕಲ್ ಇಂಜಿನಿಯರ್ ಸುರೇಂದ್ರ ಅವರು ಆ್ಯಂಡ್ ಮೌನಿಕಾ. ಸೊ ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಸೇರ್ಕೊಂಡು ಈ ಸರ್ಜರಿ ಆಗತ್ತೆ. ನಾನೇ ಮಾಡಿದ್ದೀನಿ ಅಂತ ಒಬ್ನೇ ಸರ್ಜರಿ ಆಗಲ್ಲ. ಇಟ್ ಈಸ್ ಅ ಟೀಮ್ ವರ್ಕ್. ಮತ್ತೆ PS ಅಲ್ಲಿ ಟೀಮ್ ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ ಈಗ. థ్యాంక్ యూ వెరీ మచ్. రాబోయే ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని కుప్పం రెస్కో చైర్మన్ సెంధిల్ కుమార్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని ఆయన నివాసంలో 10 వార్డుల కౌన్సిలర్లతో సెంధిల్ కుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికలకు కౌన్సిలర్లందరూ సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలను ప్రతి ఇంటికి వెళ్లి ప్రజలకు వివరించాలన్నారు. తమ వార్డుల్లో వైసీపీకి భారీ మెజారిటీ వచ్చేలా కౌన్సిలర్లు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు కౌన్సిలర్లు మరియు తదితరులు పాల్గొన్నారు. కుప్పం మున్సిపల్ పరిధిలోని కొత్తపేటలో వెలిసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ శతవర్ష కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నేడు కుప్పం పట్టణంలోని సుజ్ఞానంద ఆశ్రమం నుండి ఆర్య వయసులు మరియు మహిళలు కలశాలను శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయానికి తీసుకొచ్చారు. అనంతరం శ్రీ కన్యకా పరమేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని వివిధ పుష్పాలతో అలంకరించి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. ఈ నెల 24వ తేదీన ఆలయంలో మహా చండీయాగం, 25వ తేదీన ఆలయ మహా కుంభాభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుందని ఆర్య వయస్సులు తెలిపారు. తిరుమలలో గురువారం టీటీడీ పాలక మండలి మాజీ సభ్యులు ఎన్టీఆర్ రాజు గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకుని ఎన్టీఆర్ రాజును నారా కుటుంబం పరామర్శించారు. ఎన్టీఆర్ రాజు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునేందుకు ఆయన టీటీడీ అన్నదాన క్యాంటీన్ సమీపంలో ఉన్నారని తెలుసుకుని జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్, తల్లి నారా భువనేశ్వరి, కోడలు నారా బ్రాహ్మణి, కుటుంబ సభ్యులతో పాటు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు నరసింహ యాదవ్, రాయలసీమ మీడియా కోఆర్డినేటర్ శ్రీధర్ వర్మ తదితరులు ఎన్టీఆర్ రాజు ఇంటికి వెళ్లి ఆరోగ్యం ఎలా ఉందని అడిగి తెలుసుకుని ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని తెలియజేశారు. వారితో పాటు కొద్దిసేపు రాజకీయాల గురించి ముచ్చటించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రానున్న సార్వత్రిక ఎన్నికలలో సైకిల్ గుర్తుకు ఓటేసి తనను ఎమ్మెల్యేగా అఖండ మెజారిటీతో గెలిపించండి, ప్రజలకు విజ్ఞప్తి చేసిన గాలి భానుప్రకాష్. బీజేపీ, జనసేన, తెలుగుదేశం కలవడం ఒక చరిత్ర. 2014లో కలిసి పోటీ చేశాం, విజయం సాధించాం. తిరిగి 2024లో కూడా అధికారంలోకి వస్తాం పేర్కొన్న గురజాల జగన్మోహన్. నారా దేవాంశ్ జన్మదినం సందర్భంగా టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు 38 లక్షల డొనేషన్ ఇచ్చిన నారా లోకేష్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.